అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలని ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా ఈ ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందించారు. ఆ ప్రవక్తలలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనతో ప్రవక్తల పరంపర సమాప్తమైంది. మాకాన ముహమ్మదిన్ అబా అహ్మి రిదాలికుం వలాకి రసూలుల్లాహి వ ఖాతమున్ నబియీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషుడికి ఆయన తండ్రి కాడు, కానీ అల్లాహ్ పంపిన ప్రవక్తలలో చిట్ట చివరి రసూల్. ఆయన తర్వాత మరి ఏమైనా వస్తారా? మరెవరూ రారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి తర్వాత మరి ఏ ప్రవక్త రారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి కబర్లోకి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చనిపోయారు. మరి ఇప్పుడు ఇస్లాం సందేశాన్ని, అల్లాహ్ ఒక్కడే అన్న సందేశాన్ని, ఈ సత్యాన్ని ముస్లిమేతరుల వరకు ఎవరు చెప్పాలి? ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం, ఆయనపై వచ్చినటువంటి గ్రంథాన్ని చదువుతున్నటువంటి ముస్లిం సమాజం, ఈ బాధ్యత అల్లాహ్ మన మీద పెట్టాడు. మరి చెప్పండి, 5 పూట నమాజ్ చదివేటటువంటి మనం, మన్హజ్ సలఫ్ అని చెప్పుకునే మనం, ఖురాన్ హదీస్ అంటే మేము, స్వర్గానికి వెళ్లే జమాత్ అంటే మేము, మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసలైన సున్నతిని ఆచరించే వర్గం మేమండి అని చెప్పుకుని పొగుడుతున్నారే, గొప్పలు చెప్పుకుంటున్నారే. మరి ఈ రోజు అల్లాహ్ మన మీద పెట్టినటువంటి ఈ దావతే ఇల్లల్లాహ్ దావత్ని ఎంతమంది ఈ రోజు మనం చేస్తున్నాం?